అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు షేక్ చేస్తున్నటువంటి అంశం కొత్త రాజధాని. కొత్త రాజధాని అంటే అమరావతి కాదు. అమరావతికి ఆల్రెడీ చట్టబద్ధత వచ్చేసింది. రాజధానిగా దాని పనులు దానికి ముందుకు వెళ్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి దాని గురించి కాదు. కానీ ఆల్టర్నేటివ్గా ప్లాన్ బి ప్రపోజల్ని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రపోజ్ చేశారు. అది మావిగన్ అనేటువంటి సీట్. ఇదేదో క్విక్ గన్ మురుగన్ అనుకోవద్దు, ఇది తెలుగు పేరే. ఆయన చెప్పినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం చూస్తే కనుక మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పేర్లు కలిపి ఒక రాజధాని చేయొచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ మావిగన్ స్వరూపం ఎలా ఉంటుంది, దాని జాగ్రఫీ ఏంటి, దాని చుట్టూ ఉన్నటువంటి చరిత్ర ఏ విధంగా దీనికి సహకరిస్తుంది, దీన్ని నిజంగా రాజధాని చేయడానికి అసలు అవకాశం ఉందా, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మావిగన్ అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పారు ఇక్కడ ఆయన. ఇది ఏంటంటే మచిలీపట్నం, మావిగన్ అంటే మా అందులో మచిలీపట్నం, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తే ఇది విజయవాడ అనమాట. సో విజయవాడ అంటే జనరల్గా విజయవాడకి బాగా పాపులర్ అయినటువంటి పేరు ఒకటి ఉంటుంది, అదేంటంటే బందర్ రోడ్డు. బందర్ రోడ్ అంటే మచిలీపట్నాన్ని బందర్ అనేవాళ్ళు, బందర్కి వెళ్ళేటువంటి రోడ్డు కాబట్టి బందర్ రోడ్ అయింది. సో ఇదంతా ఈ రోడ్ అంతా మీకు అదే రూట్ చూపిస్తూ ఉందన్నమాట. ఈ రోడ్ ద్వారానే మనం మచిలీపట్నం వెళ్తాం. సో అందుకనే ఇది ఇది వి కలుపుకుంటే మరి గన్ ఎక్కడి నుంచి వచ్చిందంటారా? గన్ అంటే గుంటూరు. సో ఇక్కడ గుంటూరు ఉంది, గుంటూరుని ఇలా కలుపుకుంటే కనుక ఇది మావిగన్ అవుతుంది. ఒక కొత్త రాజధానికి అంకురార్పణ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. జగన్ అని వచ్చేస్తుంది నాకు కూడా, మావిగన్ అని రాసే జాలి ఇది. ఇలా రాసుకుంటే మూడు ఊళ్ళని కలిపేసి ఒక రాజధాని చేయొచ్చు అని చెప్పారు. అంటే రాయబారం సీన్లో ఉంది కదా, రాజ్యం అర్ధరాజ్యం కాకపోతే 5 ఊళ్ళు అయినను చాలు అని అడిగారు కదా. సో ఆ తరహాలో 3 రాజధానులు కాకపోతే 3 ఊళ్ళు అయినను చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విశ్లేషణ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో 2 కలిపితే ఒక 110 కిలోమీటర్ల రేడియస్లో 110 కిలోమీటర్ల స్ట్రెచ్ అనమాట అది. బట్ దీన్ని ఒకసారి మనం ఇట్లా కూడా చూసుకుంటే గుంటూరుని ఇలా డైరెక్ట్గా కూడా కనెక్ట్ చేసుకుంటే కనుక, ఎందుకంటే ఇట్లా వస్తే రేపల్ల మీద నుంచి మళ్ళీ అక్కడ పులిగడ్డ వంతెన ఉంటుంది, దాని మీద నుంచి అట్లా ముందుకు వెళ్తే మచిలీపట్నానికి కూడా దారి ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండేది, ఇలా కలుపుకుంటే ఇది ఒక రాజధాని అవుతుంది. దాదాపు సుమారుగా ఒక 30 కాన్స్టిట్యున్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉండొచ్చు. సో అమరావతి అనేటువంటి మాట ఉండదు కదా, రాజధానికి ఒక బీచ్ కూడా వచ్చినట్టు ఉంటుంది. ఇలా ఏవో పిచ్చి లెక్కలు వేస్తున్నారు. అంటే ఇది ఎందుకు పిచ్చి లెక్కలు అనాల్సి వస్తుందంటే, అసలు శివరామకృష్ణన్ కమిటీని రిజెక్ట్ చేసిన దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఆయన ఎక్కడా కూడా ఒక నగరాన్ని సెంట్రిక్గా చేసుకుని రాజధాని డెవలప్ చేయండి అని చెప్పలా. ఆయన చెప్పిన ఫస్ట్ ఆప్షన్ వైజాగ్ చాలా బాగుంటుంది అన్నారు, కానీ వైజాగ్కి ఓ 30-40 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని డెవలప్ చేయండి అన్నారు. విజయవాడ గుంటూరు మధ్య చాలా బాగుంటుంది అన్నారు, కానీ మధ్యలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ ల్యాండ్స్ కాబట్టి అవి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఆహార కొరత రావచ్చేమో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. 3వ ఆప్షన్ ఏం చెప్పారంటే, నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్కి వరుసగా అనమాట, రైల్వే లైన్కి సమాంతరంగా ఒక రాజధానిగా డెవలప్ చేసుకుంటూ వెళ్తే బాగుండొచ్చు, కానీ ప్రభుత్వ బాధ్యత ఇది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలని మళ్ళీ ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాల్ కొట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రైల్వే లైన్ సమాంతరంగా కాదు, బందర్ రోడ్డుకి సమాంతరంగా రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పాను, దాన్ని గుంటూరుకు కూడా కలిపితే ఇంకా బాగుంటుందని చెప్పారు అన్నమాట. సో ఎంత మధ్యలో ఏంటంటే ఇవన్నీ ఎంత చూసినా కానీ మనం ఈ మధ్యలో అనేక పట్టణాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చూస్తే ఇటువైపు చూస్తే మచిలీపట్నంకి దీనికి మధ్యలో గుడివాడ కానీ గుడ్లవల్లేరు కానీ ఇవన్నీ విజయవాడకి సబర్బన్ ప్రాంతాలు కానీ చూస్తారనమాట. ఇటు పక్కన ఈ స్ట్రెచ్ అంతా కూడా. సో ఇక్కడ చూస్తే ఇది దగ్గర నుంచి చూస్తే ఇటు గుంటూరు, మచిలీపట్నం నుంచి వచ్చేటువంటి దారిలో ఇటు గుడివాడ, ఇటు కంకిపాడు, ఈ ఉయ్యూరు, ఇవన్నీ కూడా ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాలో. ఉయ్యూరు అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కాబట్టి చాలా పాపులర్గా అన్ని పేపర్ల పుస్తకాలు చదువుకునేటువంటిది అనమాట. ఇటు వస్తే మళ్ళీ సేమ్ మంగళగిరి, గుంటూరు ఇవన్నీ వస్తాయి. అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ మీకు 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక పట్టణం ఉండడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. అది చాలా కాలంగా అర్బనైజేషన్ దిశగా అడుగులు వేసినటువంటి ప్రాంతం కాబట్టి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఊళ్ళు చిన్నవైనా కానీ వాటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రమంలోనే ప్రతి ఊరికి ఒక ఐడెంటిటీ ఉంది. విజయవాడకి గుంటూరుకి మధ్య తిప్పి కొడితే 20 కిలోమీటర్ల డిస్టెన్స్. మీరు కోర్ విజయవాడ నుంచి కోర్ గుంటూరు లెక్కేసుకుంటే 40 కిలోమీటర్లు కనిపించవచ్చు.
కానీ శివారు ప్రాంతాలతో లెక్కేసుకొని చూస్తే కనుక ఈ చివరి నుంచి ఆ చివరికి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంత చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీని పక్కనే ఉన్నటువంటి అమరావతిని ఎందుకు సహించలేకపోతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఇక్కడికి వచ్చి, గుంటూరుకి ఇక్కడికి వచ్చి, ఇదంతా రాజధాని అయితే అమరావతి ఇక్కడే కదా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మావిగన్ ప్రతిపాదన ఏంటి అనే దాని మీదే అందరిలోనూ ఆసక్తి ఉంది. అసలు జాగ్రఫీ వైజ్గా ఇది కుదిరేటువంటి అంశం అవుతుందా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రాష్ట్రంలో చాలామంది చాలా రకాల ట్రోల్స్ చేస్తున్నారు, ఎందుకంటే అవన్నీ చూశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా. ఏ ఊరు పేరుకైనా కానీ ఒక ఐడెంటిటీ ఉంటుంది, దానిలో మొదటి అక్షరాన్ని తీసుకుని ఒక ఊరు పెట్టుకోవడం అనేది అంతకంటే ఇంకొక పరిస్థితి ఉంది. ఇది ఇంగ్లీష్లో యాక్రోనిమ్స్ రాసుకున్నట్టుగా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. అమరావతి అనేది ఒక చారిత్రకమైనటువంటి పేరు, ఒక ఎమోషన్. తెలుగు జాతి చరిత్రను స్పృశించిన ప్రతి ఒక్కరు అమరావతి అనేటువంటి నామ జపం చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. సో ఆ ఇంటిగ్రేషన్ దృష్టిలో పెట్టుకునే అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని ఇక్కడే ఉంది. అమరావతి ఏమి వేల కిలోమీటర్ల దూరం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఇది అమరావతి, పాత అమరావతి. ఏదైతే అమరేశ్వరుడు వెలిసిన అమరావతి అన్నారో, బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించిన అమరావతి అని చెప్పిన రాయప్రోలు సుబ్బారావు గారు రాశారో ఆ అమరావతి ఇది. దానికి మహా అయితే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇప్పుడు రాజధాని అమరావతి ఇక్కడ రెడీ అవుతుంది. సో ఇదే అమరావతికి ఇప్పుడు ఈ కోర్ క్యాపిటల్ అమరావతిని మనం దృష్టిలో పెట్టుకుంటే, అంటే ఈ ప్రాంతంలో వెలగపూడి సెక్రటేరియట్ ఉంది. ఈ వెలగపూడి సెక్రటేరియట్కి విజయవాడకు దూరాన్ని లెక్కలేసుకొని చూస్తే కనుక 18 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. గుంటూరు నుంచి కనుక కోర్ అమరావతి ఏరియాకి వెలగపూడి సెక్రటేరియట్ చూస్తే మహా అయితే 35 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి జాగ్రఫీ. అలానే ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు, ఇటు మంగళగిరి కావచ్చు, ఇటు పక్కన నందిగామ, ఇవన్నీ కూడా వస్తాయి. ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడా ఇటు పక్కన వస్తాయి, అంటే నదికి అవతల వైపు. రేపు వంతెనలు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు రాకపోకలకి. కానీ విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి మచిలీపట్నాన్ని రాజధానిగా, రెండింటిని అనుసంధానిస్తూ రాజధాని చేయాలనేటువంటి ప్రతిపాదన తెలివైనదో అతి తెలివైనదో ప్రజలు ఆలోచించాలి. కాబట్టి జాగ్రఫీకి పరంగా అది అసలు సాధ్యమయ్యేటువంటి ప్రతిపాదనేనా అనేది ఒక కీలకమైనటువంటి సందేహం అన్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి అంశాలను బట్టి చూస్తే అమరావతి రాజధాని అనేటువంటి అంశానికి చర్చ ముగిసింది. కానీ పదే పదే రాజధాని పైన చర్చని లైవ్లో ఉంచే ప్రయత్నం మాత్రం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇది చాలా కీలకంగా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంలో విభజన చట్టం చెప్పినటువంటి అంశాల మేరకు సభలో, పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల మేరకు శివరామకృష్ణన్ కమిటీ పనిచేసింది. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నీ ముక్తాయింపుగా చెప్పినటువంటి మాట, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంగా 2014-19 మధ్య అధికారంలో ఉన్నటువంటి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమరావతిని రాజధానిగా ఖరారు చేసింది. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ, విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని ఆమోదించింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ దాన్ని తిరగదోడింది. సో 2024లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అన్ని ప్రతిపాదనలకి ప్రజలు సమాధి కట్టారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి సంకల్పం ముందుకు సాగింది. ఉమ్మడి రాజధాని అనేటువంటి సందేహం కూడా లేదు కాబట్టి దాన్ని పక్కకు జరిపి ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తూ లేదా ఆంధ్రప్రదేశ్కి నిర్ణయిస్తూ పార్లమెంటే చట్టం చేసింది. సో ఇక్కడితో రాజధాని అనేటువంటి చర్చ ముగిసిపోయింది. ఇప్పుడు ఈ మావిగన్లు, హోళగన్లు లేదా క్విగ్గన్, మురుగన్లు ఎంతమంది వచ్చినా కానీ అమరావతిని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేరు, అమరావతిని ఏమాత్రం కదల్చలేరు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి ఐడెంటిటీని దెబ్బతీసేటువంటి ఇలాంటి విమర్శలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అమరావతి ఆంధ్రుల రాజధానిగా శతాబ్దాల పాటు విరాజిల్లేటువంటి మహానగరంగా ఆవిర్భవించబోతోంది. అది పార్లమెంటు చట్టం గెజిట్ అయిన తర్వాత ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 160 సంస్థలకి భూములు కేటాయించిన తర్వాత కూడా అమరావతి చట్టబద్ధత అనేటువంటి ఒకే ఒక్క మెలిక వలన ఆర్థికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి చాలా సంస్థలు సంశయిస్తూ వచ్చినాయి. ఈ స్పష్టతతో ఇప్పుడు ఆ సంస్థలన్నీ కూడా జోరుగా కార్యకలాపాలు చేస్తాయి. అలానే ప్రభుత్వం చేపట్టినటువంటి పనులకి హేతుబద్ధత, చట్టబద్ధత వచ్చినట్లు అవుతుంది. కాబట్టి నిధులకి కొరత ఉండదు. అమరావతికి కేటాయించినటువంటి అన్ని పథకాలని లేదా అన్ని అంశాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైళ్ల రాకపోకలకు సంబంధించి కొత్త రైల్వే లైన్ దగ్గర నుంచి రహదారుల వ్యవస్థ వరకు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రతి ఒక్కటి ముందడుగు జోరుగా వేయడానికి ఇప్పుడు అవకాశం, వెసులుబాటు దక్కినట్టుగా భావించవచ్చు. సో
సో రాబోయేటువంటి రోజుల్లో రాజధాని అనేటువంటి చర్చ ఇక ఉండబోదు. కాబట్టే ఈ మావిగన్ లాంటి చర్చల్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు దీన్ని గమనించాలి.